హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనీథింగ్ ఆస్క్ మీ తెలుగు. మన ఛానల్ కమెంట్ బాక్స్లో ఓస్లో ఛాంపియన్షిప్ కప్ మ్యాచెస్ని అనాలిసిస్ చేయమని అడిగారు. అందులోనూ ప్రజ్ఞానంద మ్యాగ్నస్ కార్లసన్ని ఎలా ఓడించారో చెప్పమని అడిగారు. అయితే ఓస్లో టోర్నమెంట్లో మ్యాగ్నస్ కార్లసన్ ప్రజ్ఞానందాన్ని 3 టైమ్స్ ఓడించారు. ప్రజ్ఞానంద ఆ టోర్నమెంట్లో మ్యాగ్నస్ కార్లసన్ని ఓడించలేదు. అయితే ఆ తర్వాత జరిగిన చెస్బల్ మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రజ్ఞానంద మ్యాగ్నస్ కార్లసన్ని ఓడించారు. మరి ఏ విధంగా ఓడించారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాగ్నస్ కార్లసన్ వర్సెస్ ప్రజ్ఞానంద. ముందుగా కింగ్ పాన్ ఓపెనింగ్ E4, E5, Knight F3 and Knight to C6. Now ప్రజ్ఞానంద ప్లేస్ లైట్ స్క్వేర్ బిషప్ టు B5, రాయ్ లోపెజ్. ఇప్పుడు మ్యాగ్నస్ తన A7 పాన్తో వైట్ బిషప్ని అటాక్ చేశారు. సో ప్రజ్ఞానంద తన బిషప్ని A4కి మూవ్ చేశారు. నౌ మ్యాగ్నస్ రిప్లై విత్ నైట్ టు F6, బర్లిన్ డిఫెన్స్. ఇప్పుడు మ్యాగ్నస్ ఈ వైట్ పాన్ని చంపాలనుకుంటున్నారు. సో ప్రజ్ఞానంద తన D2 పాన్ని D3కి మూవ్ చేసి తన పాన్కి సపోర్ట్ చేసుకున్నారు. నౌ మ్యాగ్నస్ ప్లేస్ డార్క్ బిషప్ టు C5. ఈ పొజిషన్లో చాలా మంది తమ నైట్తో ఈ బ్లాక్ పాన్ని చంపుతున్నారు. అండ్ ఇక్కడ అలా చేయడం మిస్టేక్, ఎందుకంటే బ్లాక్ తన నైట్తో మన నైట్ను చంపుతుంది. ఇప్పుడు మన వైట్ పాన్ని ముందుకు మూవ్ చేస్తాం. అయితే ఇప్పుడు బ్లాక్ తన ఇంకొక నైట్తో మన వైట్ పాన్ను చంపుతుంది. ఇప్పుడు మన క్వీన్ని E2కు మూవ్ చేసినా సరే అది బ్లాక్కే అడ్వాంటేజ్గా ఉంటుంది. అదేలాగో మన ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. అయితే ఇప్పుడు ఈ వైట్ పాన్తో ఈ బిషప్ని కానీ నైట్ని కానీ చంపితే ఏమవుతుందో చూద్దాం. ముందుగా వైట్ పాన్తో బిషప్ని చంపింది అనుకుందాం. ఇప్పుడు బ్లాక్ తన నైట్తో వైట్ పాన్ని చంపుతుంది. ఇప్పుడు బ్లాక్ 2 పాన్ అడ్వాంటేజ్లో ఉంది. అలాగే ఇక్కడ వైట్ బిషప్ కూడా డేంజర్లో ఉంది. పోనీ ఇక్కడ వైట్ ఈ బ్లాక్ నైట్ని చంపింది అనుకుందాం. నౌ నైట్ టు F2, ఫోక్ టు క్వీన్ అండ్ రూక్ ఆల్సో. ఇలా ఎటు చూసినా ఈ మూవ్ వల్ల బ్లాక్కే అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకనే ప్రజ్ఞానంద ఈ మూవ్ని చేయలేదు. తన C2 పాన్ని C3కి మూవ్ చేశారు. ఇక్కడ వైట్కి ఉన్న బెస్ట్ ఆప్షన్ అదే. ఇప్పుడు మ్యాగ్నస్ తన B7 పాన్తో వైట్ బిషప్ని అటాక్ చేశారు. సో ఇప్పుడు వైట్ తన బిషప్తో B3కి మూవ్ అయింది. నౌ బ్లాక్ D7 పాన్ టు D6. నౌ వైట్ డార్క్ బిషప్ టు G5 టు పిన్ దిస్ నైట్. ఇప్పుడు మ్యాగ్నస్ తన H6 పాన్తో వైట్ డార్క్ బిషప్ని అటాక్ చేశారు. సో ప్రజ్ఞానంద తన బిషప్తో H4కి మూవ్ అయ్యారు. ఇప్పుడు మ్యాగ్నస్ తన డార్క్ బిషప్ని B6కి మూవ్ చేశారు. ఇప్పుడు మ్యాగ్నస్ అండ్ ప్రజ్ఞానంద కూడా సాలిడ్ పొజిషన్ని కలిగి ఉన్నారు. సో సాలిడ్ పొజిషన్ని బ్రేక్ చేయడానికి ప్రజ్ఞానంద తన A2 పాన్ని A4కి మూవ్ చేశారు. ఇప్పుడు మ్యాగ్నస్ ఈ రూక్ A5లో ఉండడం వల్ల పెద్దగా యూజ్ లేదు కాబట్టి దాన్ని B5కి మూవ్ చేశారు. నౌ వైట్ టేక్స్ బ్లాక్ పాన్, బ్లాక్ టేక్స్ వైట్ పాన్. ఇప్పుడు ఈ వైట్ రూక్ ఈ A5ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. బట్ నో యూస్, ఎందుకంటే అక్కడ ఏ పీసెస్ కూడా లేవు కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మ్యాగ్నస్ తన రూక్ని B5కి ఎందుకు మూవ్ చేశారో. ఇప్పుడు ప్రజ్ఞానంద తన నైట్ని డెవలప్ చేశారు. నైట్ టు A3. ఇప్పుడు వైట్ నైట్ ఈ బ్లాక్ పాన్ని చంపొచ్చు. సో మ్యాగ్నస్ కావలిస్తే తన పాన్ని ముందుకు మూవ్ చేయొచ్చు. బట్ మ్యాగ్నస్ ముందుగా తన G7 పాన్తో వైట్ బిషప్ని అటాక్ చేశారు. సో వైట్ బిషప్ G3కి మూవ్ అయింది. ఇప్పుడు మ్యాగ్నస్ యొక్క పాన్ డేంజర్లో ఉంది. మ్యాగ్నస్ కావలిస్తే తన పాన్ని ముందుకు మూవ్ చేయొచ్చు, కానీ మ్యాగ్నస్ తన నైట్తో A5కి మూవ్ అయ్యారు. ఇప్పుడు ఈ బ్లాక్ పాన్ మీకు ఫ్రీగా దొరికింది. బట్ ఆ పాన్ని చంపితే మీరు చాలా రిస్క్లో ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ తన నైట్తో మన బిషప్ను చంపుతుంది. మన క్వీన్తో ఆ బ్లాక్ నైట్ని చంపుతాం. ఇప్పుడు బ్లాక్ తన పాన్తో మన నైట్ని అటాక్ చేస్తుంది. మనం నైట్ని బ్యాక్కి మూవ్ చేయగానే బిషప్ గోస్ టు F2 అండ్ వైట్ క్వీన్ ఇస్ గాన్. చూసారుగా ఈ పాన్ని చంపడం వెనుక ఎంత క్యాల్కులేషన్ దాగి ఉందో. సో అందుకే ప్రజ్ఞానంద ఆ పాన్ని చంపలేదు, తన బిషప్ని C2కు మూవ్ చేశారు. ఇప్పుడు మ్యాగ్నస్ తన పాన్ని ముందుకు మూవ్ చేశారు. నౌ వైట్ పాన్ టేక్స్ బ్లాక్ పాన్. ఇప్పుడు బ్లాక్ నైట్ డేంజర్లో ఉంది. సో నైట్ బ్యాక్ టు C6. నౌ వైట్ బిషప్ టు A4 టు పిన్ దిస్ నైట్. సో బ్లాక్ బిషప్ టు D7 టు డిఫెండ్ ఇట్. నౌ వైట్ నైట్ టు C4. ప్రజ్ఞానందకి ఈ డబల్ పాన్స్ని డిఫెండ్ చేయడం ఇష్టం లేదు, అందుకే వాటిని ఫ్రీగా వదిలేశారు. సో మ్యాగ్నస్ తను కోల్పోయిన పాన్ని రీగైన్ చేసుకున్నారు. నైట్ టు B4. ఇప్పుడు వైట్ తన బిషప్తో బ్లాక్ బిషప్ను చంపింది. బ్లాక్ తన నైట్తో ఆ బిషప్ను చంపింది. నౌ బోత్ ప్లేయర్స్ క్యాస్లింగ్ ఆన్ ది కింగ్ సైడ్. నౌ ప్రజ్ఞానంద టేక్స్ బ్లాక్ డార్క్ బిషప్. సో ఇప్పుడు మ్యాగ్నస్ తన రూక్తో ఆ నైట్ను చంపారు. నౌ వైట్ D3 పాన్ టు D4. ఇప్పుడు బ్లాక్ వైట్ పాన్ని చంపితే వైట్ సెంటర్ని కంట్రోల్ చేస్తుంది. పైగా ఈ బ్లాక్ నైట్కి ఇక్కడ ఏ పని లేదు. సో మ్యాగ్నస్ దాన్ని C6కి మూవ్ చేశారు. ప్రజ్ఞానంద కూడా ఇక్కడ ఈ రూక్కి ఏ పని లేదు కాబట్టి దాన్ని C1కి మూవ్ చేశారు. నౌ బ్లాక్ నైట్ టేక్స్ వైట్ పాన్. నైట్ టేక్స్ నైట్. బ్లాక్ పాన్ టేక్స్ వైట్ నైట్. వైట్ క్వీన్ టేక్స్ బ్లాక్ పాన్. ఇప్పుడు మ్యాగ్నస్ తన నైట్ని C5కి మూవ్ చేశారు.
ఇప్పుడు మీరు తొందరపడి మీ వైట్ పాన్తో బ్లాక్ నైట్ని అటాక్ చేద్దాం అనుకుంటే అది బ్లండర్. ఎందుకంటే నైట్ టు b3, ఫోక్ టు క్వీన్ అండ్ రూక్. సో ఇప్పుడు ప్రజ్ఞానంద ఈ పాన్ని ముందుకు మూవ్ చేసే ముందు తన రూక్ని సేఫ్గా d1కి మూవ్ చేశారు. నౌ బ్లాక్ నైట్ టు e6. నౌ వైట్ క్వీన్ ఈజ్ ఇన్ డేంజర్, సో మూవ్ టు c3. Now black pawn to f6. Here Magnus trying to improve his position. Now white f2 pawn to f4, trying to break this barrier. కానీ మ్యాగ్నస్ ఈ వైట్ పాన్ చంపకుండా సింపుల్గా తన క్వీన్ని e7కి మూవ్ చేశారు. నౌ వైట్ b2 pawn to b4. బ్లాక్ రూక్ టు b8. నౌ వైట్ పాన్ టు f5. నౌ బ్లాక్ నైట్ ఈజ్ ఇన్ డేంజర్, సో మూవ్ టు d8. నౌ వైట్ రూక్ టు d4. ఇక్కడ ప్రజ్ఞానంద యొక్క ప్లాన్ తన రూక్ని c4కి మూవ్ చేసి ఈ బ్లాక్ పాన్పై అటాక్ చేద్దామని. ఓకే, నౌ బ్లాక్ నైట్ టు f7, వైట్ రూక్ టు c4. ఇప్పుడు ఈ బ్లాక్ పాన్ పై డబుల్ అటాక్ ఉంది. సో మ్యాగ్నస్ తన పాన్ కి సపోర్ట్ గా తన రూక్ ని b7 కి మూవ్ చేశారు. నౌ వైట్ రూక్ టు c1. ఇప్పుడు ఈ బ్లాక్ పాన్ పై త్రిబుల్ అటాక్ ఉంది. ఇప్పుడు ఈ పాన్ ని డిఫెండ్ చేయాలనుకుంటే మీ రూక్ ని c8 కి మూవ్ చేయాలి. కానీ కర్లసన్ అటాకింగ్ మోడ్ లో ఉన్నారు, సో తన రూక్ ని b8 కి మూవ్ చేశారు. ఇప్పుడు వైట్ బ్లాక్ పాన్ ని చంపితే బ్లాక్ వైట్ పాన్ ని చంపుతుంది. అది ప్రజ్ఞానందకి బాగా అర్థమైంది. అందుకే తన h2 పాన్ తో h4 కి మూవ్ అయ్యారు. ఇప్పుడు మ్యాగ్నస్ ఆ వైట్ పాన్ ని చంపారు. ప్రజ్ఞానంద తన బిషప్ తో ఆ బ్లాక్ పాన్ ని చంపారు. ఇప్పుడు ఈ బ్లాక్ పాన్ పై క్వీన్ అండ్ బిషప్ అటాక్ చేస్తున్నాయి. సో మ్యాగ్నస్ తన నైట్ ని e5 కి మూవ్ చేశారు. నౌ వైట్ రూక్ ఈజ్ ఇన్ డేంజర్. ఇప్పుడు వైట్ కి ఉన్న బెస్ట్ మూవ్ ఈ బ్లాక్ పాన్ ని చంపడం. ఇక్కడ ప్రజ్ఞానంద అదే చేశారు. రూక్ టేక్స్, బ్లాక్ c7 పాన్. నౌ రూక్ టేక్స్, క్వీన్ టేక్స్, క్వీన్ టేక్స్, రూక్ టేక్స్. ఇప్పుడు మ్యాగ్నస్ తన రూక్ తో ఈ వైట్ పాన్ ని చంపారు. మామూలుగా అయితే వైట్ ఈ బ్లాక్ పాన్ ని చంపుతుంది, కానీ ప్రజ్ఞానంద తన రూక్ ని e7 కి మూవ్ చేశారు. అండ్ ఇంజన్స్ కూడా ఇదే బెస్ట్ మూవ్ అని చెప్తున్నాయి. ఇది బెస్ట్ మూవ్ ఎందుకో తర్వాత మీకే అర్థమవుతుంది. ఎనీవేస్, ఇప్పుడు మ్యాగ్నస్ తన d6 పాన్ ని d5 కి మూవ్ చేశారు. ఇప్పుడు వైట్ తన పాన్ తో బ్లాక్ పాన్ ని చంపలేదు, ఎందుకంటే వైట్ బిషప్ ఈస్ హ్యాంగింగ్. అలాగే ఈ బ్లాక్ పాన్ ని కూడా చంపలేదు. ఒకవేళ చంపిందంటే నౌ రూక్ టు b1. ఇప్పుడు వైట్ కింగ్ f2 గానీ h2 గానీ మూవ్ అవ్వాలి. రెండిట్లో ఎటు మూవ్ అయినా సరే తన నైట్ ని f4 కి మూవ్ చేస్తారు. అండ్ దట్స్ ఎ ఫోక్ టు కింగ్ అండ్ బిషప్. ఇలా జరుగుతుంది కాబట్టి ప్రజ్ఞానంద ఈ బ్లాక్ పాన్ ని చంపలేదు, తన కింగ్ ని f1 కి మూవ్ చేశారు. ఇప్పుడు మ్యాగ్నస్ తన బ్లాక్ పాన్ తో వైట్ పాన్ ని చంపారు. ఇప్పుడు ప్రజ్ఞానంద తన బిషప్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపారు. నౌ బ్లాక్ నైట్ ఈజ్ ఇన్ డేంజర్. ఈ టైంలో మ్యాగ్నస్ తన నైట్ ని c6 కైనా మూవ్ చేయొచ్చు, లేదా d3 కైనా మూవ్ చేయొచ్చు. బట్ మ్యాగ్నస్ తన నైట్ ని g4 కి మూవ్ చేశారు. అండ్ మ్యాగ్నస్ చేసిన ఫైనల్ మూవ్ అదే, ఎందుకంటే అది బ్లండర్. మీరు గమనించారా? ఎస్, రూక్ టు g7, చెక్ టు బ్లాక్ కింగ్ అండ్ బ్లాక్ నైట్ ఈస్ గాన్. అండ్ ఇన్ దిస్ పొజిషన్ ఆన్ మూవ్ 41, Magnus రిజైన్ ది గేమ్. ప్రజ్ఞానంద బీట్స్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఫర్ ది సెకండ్ టైమ్ ఇన్ హిస్ కెరియర్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన చెస్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ హేమంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.